తీసుకున్నాము చికెన్ కర్రీ కోసం. ఆయిల్ వేసాం, తగినంత ఆయిల్ వేసుకోవాలి. మేము 1.5 kg తీసుకున్నాం చికెన్. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి పేస్ట్లా చేసుకున్నాను, అది వేసేస్తున్నాను. ఒక 4 మిర్చి, ఒక మీడియం సైజు ఒక 6 ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఓకే, వేసుకున్నాను. బాగా మెత్తగా కాదు, జస్ట్ కచ్చా బచ్చా లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వాలండి, పచ్చివాసన అంతా పోవాలి. ఆనియన్స్ పచ్చిమిర్చి, ఇప్పుడు ఆనియన్ పచ్చిమిర్చి పచ్చివాసన పోయింది కదా. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. దాన్ని ఇలా ఒకసారి కలుపుకొని, ఇప్పుడు వీటితో పాటు అది కూడా వేగుద్ది, పచ్చివాసన అంతా పోతున్నాను. ఇప్పుడు ఇదిగోండి కేజీన్నర చికెన్. దీన్ని ఒక 2-3 టైమ్స్ బాగా కడుక్కొని ఇలా క్లీన్గా చేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ని దీంట్లో వేసేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకుందామా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఒక 2 స్పూన్స్ వేసుకుందాం. కావాలంటే మళ్ళీ మనం తర్వాత మధ్యలో చేసుకోవచ్చు. ఎక్కువైందంటే తీయలేము, కానీ తక్కువైతే మాత్రం కలుపుకోగలం. కాబట్టి సాల్ట్ ఒక 2 స్పూన్స్ వేసుకొని, పసుపు 1 స్పూన్ సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి దీనిలా తిప్పేసుకుందాం. ఇలా తిప్పేసుకున్నాక ఒకసారి దీన్ని ఇలా వదిలేద్దాం. కొంచెం మూత పెట్టేసి దీన్ని ఒక 1/2 అవర్ వదిలేస్తే దీని లోపల నుంచి వాటర్ బయటకు వస్తుంది. హాఫ్ అన్ అవర్ చికెన్ మగ్గిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మనం చెక్ చేద్దాం. చూసారా, ఇలా వాటర్ బయటకు వస్తుంది. వినా ఇప్పుడే బాయిల్ అయిపోతుంది చికెన్. ఈ వాటర్ పోయే వరకు మనం ఇలాగే ఉంచేస్తే ఆ వాటర్ అలాగే బయటకు వచ్చేస్తుంది. వాటర్ బయటకు వచ్చిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాం. ఇప్పుడు వాటర్ పోయిందో లేదో మూత తీసి చూద్దాం. ఇవ్వండి, ఇక్కడ వాటర్ మనం ఏం వేయలేదు. దీంట్లో చికెన్లోని వాటర్ బయటకు వచ్చింది. ముక్క కూడా బాయిల్ అయిపోయింది. కొంచెం సేపు ఇలా మూత తీసి ఉంచితే ఈ వాటర్ ఎక్సెస్ వాటర్ కూడా పోతుంది బయటికి.
ఓకే, ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకుందాం. సరే, వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. మనం రైస్లో కలుపుకొని తినాలంటే కొంచెం ఈ మాత్రం గ్రేవీ ఉండాలి కదా. సో ఇప్పుడు మనం కారం వేసుకుందాం. 4 టేబుల్ స్పూన్స్ కారం వేసుకుంటున్నాను నేను. ఇది కొత్త కారం అనమాట, స్పైసీ తక్కువ ఉంటుంది. మీకు ఒకవేళ స్పైసీ ఎక్కువ ఉన్న కారం అయితే ఒక 2 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. తర్వాత మసాలా పౌడర్, ఇది చికెన్ మసాలా పౌడర్ నేనే పట్టాను అనమాట ఇంట్లో, నేను బయటవి వాడను. 4 స్పూన్స్ వేసుకున్నాము కదా. ఇది హాఫ్, ఇంకా కొంచెం ఉంది, ఒక 2 స్పూన్స్ ఉంది రిమైనింగ్. అది లాస్ట్లో మనం వేసుకుందాం. ఇప్పుడు వేసుకున్నాం కదా, ఒకసారి తిప్పుకుందాం. ఇలా మంచిగా తిప్పుకుందాం. కారం వేసాం కాబట్టి కొంచెం కారం కూడా పచ్చివాసన పోతుంది. ఇలాగా ఫ్రై అయితే బాగుంటుంది. ఇప్పుడే మనం కొంచెం కరివేపాకు కూడా చల్లుకుందాం. కరివేపాకు మంచి అరోమా వస్తుంది. నేనైతే చికెన్లో యూజ్ చేస్తాను ఖచ్చితంగా. చికెన్ కానీ మటన్ కానీ దేనికైనా నేను ఖచ్చితంగా కరివేపాకు యూజ్ చేస్తాను. చాలా బాగుంటుంది, మంచి స్మెల్ వస్తుంది, మంచి కలర్ కూడా వస్తుంది, కర్రీ మంచి టేస్ట్ కూడా వస్తుంది. దీన్ని ఇలా ఒక 5 మినిట్స్ వదిలేద్దాం. ఇప్పుడు ఒకసారి ఇలా తిప్పుకుందాం. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ కోసం టమాటో వేసుకుందాం. బాయిల్ అవ్వదు, అలాగే ఉండిపోద్ది అని డౌట్ పడకండి, బాయిల్ అయిపోతుంది. చిన్న స్లైసెస్గా కట్ చేసుకుంటే టమాటో ఊరికనే మగ్గిపోతుంది తొందరగానే. ఓకే, సరే ఇలా వేసుకొని ఇలా తిప్పేసి ఒక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టేసుకుందాం. ఓకే, 5 మినిట్స్ తర్వాత అప్పుడు మనం మళ్ళీ మూత ఓపెన్ చేసి అప్పుడు సాల్ట్ ఎలా సరిపోయిందో లేదో చెక్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఓకే, అయిపోయింది, టమాటో కూడా మగ్గిపోయింది. ఇప్పుడు మనం కొంచెం సిమ్లో పెట్టేసుకుందాం. ఇందాక మనకి మిగిలింది కదా పౌడర్, మసాలా పౌడర్ మిగిలింది కదా, అది చల్లేసుకుందాం. ఇలా వేసేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకొని తిప్పేసుకున్నాం కదా. తిప్పేసిన తర్వాత లాస్ట్ ఫైనల్ లుక్ మనకి కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, దీంట్లోనే నేను సన్నగా చాప్ చేసేసుకున్నాను, అది వేసేసి ఒక్కసారి తిప్పేసుకున్నాం అంటే కొత్తిమీర అరోమా అంతా కర్రీకి పట్టేస్తుంది. ఇది మన ఫైనల్ లుక్. కర్రీ వచ్చేసి అయిపోయింది. కర్రీ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.